యాజ్ ఏ స్టూడెంట్గా నీకు ఉండేది 140 ఫుల్ డేస్ అండ్ 280 హాఫ్ డేస్. సో బోత్ ఆర్ నాట్ సపరేట్. యాజ్ ఏ స్టూడెంట్గా నువ్వు ఒకవేళ ఫుల్ టైం చేస్తున్నావు అంటే దెన్ యూ కెన్ ఓన్లీ డూ 140 ఫుల్ డేస్. సో ఇన్ ఎంటైర్ ఇయర్, సో 365 డేస్లో నువ్వు 140 ఫుల్ డేసే చేయొచ్చు. ఒకవేళ నువ్వు పార్ట్ టైం చేస్తున్నావంటే అండ్ హాఫ్ డేస్ చేస్తున్నావంటే ఓన్లీ 240 ఫుల్ డేస్ చేసుకోవచ్చు. 240 ఈజ్ లైక్ more or less than 8 months. So what happens is like 140 full days అంటే ఒక డే కన్సిడర్ యాజ్ 8 అవర్స్ షిఫ్ట్. ఒక డేలో నీకు 8 అవర్స్ షిఫ్ట్ వచ్చిందంటే అది ఫుల్ డే. ఒకవేళ నీకు ఒక డేలో 4 అవర్స్ షిఫ్ట్ వచ్చిందంటే అది హాఫ్ డే. దట్స్ హౌ జర్మన్ సిస్టమ్ క్యాలిక్యులేట్స్. అండ్ నువ్వు లీగల్గా మంత్లీ యాజ్ ఎ స్టూడెంట్ నువ్వు వర్క్ చేయాల్సింది ఓన్లీ 80 అవర్స్. రైట్ నో ఆఫీషియల్ పే వచ్చేసి 13.9. 13.9కి నీవు అఫీషియల్గా లీగల్గా 80 అవర్స్ చేస్తే నీకు వచ్చే పే 3,112. 3,112లో నువ్వు ఫస్ట్ కట్టే ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టంగా నీకు మిగిలేది 1,000 euros. ఇఫ్ ఎట్ ఆల్ నీకు ఇది నేను చెప్పేది బేసిక్ పే. ఇఫ్ ఎట్ ఆల్ నీకు వర్కింగ్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక కంపెనీలో వచ్చిందనుకో, ఆ కంపెనీ ఆఫర్ చేసే పే డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ విల్ బీ మోర్ దెన్ ఏ మినిమం వేజ్. అట్లీస్ట్ 14, 15, 16, 17, ఇట్ గోస్ స్టిల్ 18. ఇట్ డిపెండ్స్. ఇప్పటివరకైతే నాకు రాలేదు, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో ఆ 1,000 euros నువ్వు తీయాల్సిన ఎక్స్పెన్సెస్ ఏంటి? రెంట్ తీయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ తీయాలి, గ్రాసరీస్ తీయాలి. నీకు ఇక్కడ మిస్లీనియస్ ఛార్జెస్ ఉంటాయి, లైక్ సిమ్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, రేడియో ట్యాక్స్ అని ఉంటుంది, అవి తీయాలి. ట్రైన్ టికెట్ అని ఉంటుంది, అది తీయాలి. సో రెంట్ వచ్చేసి నేనున్న సిటీలో మ్యూనిక్ అని చెప్పే సిటీలో మినిమం రెంట్ వచ్చేసి 550. 550 రెంట్ తీయంగా ప్లస్ 150 హెల్త్ ఇన్సూరెన్స్ తీయంగా, దెన్ నీకు 100 euros గ్రాసరీస్ తీయంగా 800 అక్కడనే ఎగిరిపోతుంది. 800 అక్కడ ఎగిరిపోగా నీకు 60 euros జిమ్, సిమ్, రేడియో ట్యాక్స్ ప్లస్ టికెట్, ట్రైన్ టికెట్ కలిపితే నీకు అక్కడ ఒక 100 euros ఎగిరిపోతుంది. సో 900 euros. సో నీకు మొత్తం 900 euros అక్కడ ఎగిరిపోగా నీకు మిగిలేది ఇంకోటి 100 euros. అది నువ్వు బేసిక్ పేతో చేస్తే. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ హై పే, దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇంకా స్టిల్ ఐ మీన్ ఏ బేసిక్ పే. ఎందుకనంటే పీపుల్ ఆర్ ఆస్కింగ్ హియర్ B1, B2 లాంగ్వేజ్. ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఇన్ A2 లాంగ్వేజ్. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను లాంగ్వేజ్ కొద్దిగా నేర్చుకున్నాను. దీన్ని ఇక్కడికి వచ్చాక నేను కొద్దిగా దాన్ని పుష్ చేశాను. పుష్ చేసినాక ఇక్కడ వచ్చినాక నాకు స్టడీస్, పార్ట్ టైమ్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ లాంగ్వేజ్ కొద్దిగా బ్యాక్ అయిపోయింది. దట్స్ హౌ లాంగ్వేజ్ నేను ఇంకా పుష్ చేయలేకపోయాను. బట్ సమ్హౌ ఐ విల్ పుష్ B1 అండ్ B1, B2 విల్ మేక్ somewhat impact on career here, or else you can't do anything with A1, A2. That's the thing. అండ్ నీకు మిగిలేది 100 euros. ఆ 100 euros తర్వాత నీకు యాజ్ ఏ స్టూడెంట్ ఆర్ యాజ్ ఎ లీగల్ పర్సన్ ఓవర్ హియర్ యూ కెన్ డూ ఏ మినీ జాబ్. వాట్ హ్యాపెన్స్ విత్ మినీ జాబ్ ఈజ్ లైక్, మినీ జాబ్ అనేది నీకు 603 euros. ఇట్స్ ఎ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. వాట్ ఎవర్ యూ వర్క్ ఫర్ మినీ జాబ్ ఈజ్ ఫర్ ఓన్లీ 40 hours. సో ఇఫ్ యూ వర్క్ ఫర్ 40 hours, 40 hours విల్ పే ఫర్ యూ. ఇట్స్ లైక్ 40 గంటలకు నువ్వు ఎంత వర్క్ చేస్తావో అంతే పే వస్తుంది. 603 అనేది నీకు ట్యాక్స్ ఫ్రీ, నువ్వు దానికి ఏం ట్యాక్స్ కట్టవు. సో ఆ 100 euros, 603 euros, అరౌండ్ 700 euros నువ్వు సేవ్ చేయొచ్చు. బట్ మినీ జాబ్, ఫైండింగ్ ఏ మినీ జాబ్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ ఇన్ మై సిటీ. దట్ వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్ స్టిల్ నౌ. అండ్ యాజ్ యు ఆర్ ఇన్ యూరోప్, డెఫినెట్లీ ఎక్కడికైనా బయటకు తిరిగినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు సమ్హౌ యూ విల్ స్పెండ్ మనీ. లైక్ క్లబ్కి వెళ్ళినప్పుడు కానీ, పబ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ట్రెక్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అట్లీస్ట్ యూ విల్ స్పెండ్ 10-20 euros. అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, నాట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, బట్ మేబీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూ విల్ గో ఓవర్ దేర్. కన్సిడర్ 100 euros సైడ్ ఓవర్ దేర్. సో ఒకవేళ నీకు వచ్చే పార్ట్ టైం అమౌంట్ 1,000 euros అయితే నీకు 1,000 euros ఎక్స్పెన్సెస్కే ఎగిరిపోతాయి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ నీకు ఈ 603 euros మిగులుతున్నాయి అంటే, అది దొరికింది అని అంటే ఆ 603 euros మిగులుతాయి. లేదు అంటే దెన్ యూ విల్ ఓన్లీ సర్వే విత్ యువర్ పార్ట్ టైం. ఇక్కడికి వచ్చి నువ్వు పార్ట్ టైంతోనే కాలేజ్ ఫీజు కడతాను, పార్ట్ టైంతోనే ఇండియాకి ఎక్స్పెన్సెస్ పంపిస్తాను అని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. నో, ప్లాన్ అకార్డింగ్ టు దట్.
దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. అండ్ రైట్ నౌ ఇప్పుడు నాకు తెలిసింది డీమాట్ ఎగ్జామ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ టు కమ్ హియర్. I mean, DMAT exam is mandatory for the APS. APS is mandatory to come here. That's how related everything here. Let's check further. We will see what happens in the future. And right now in a situation low, B1 B2 is also not acceptable. People are asking C1. C1 is like a native people. ఇక్కడ ఎవరైతే పుట్టి పెరిగారో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అడుగుతున్నారు ఇక్కడ కంపెనీస్. దట్స్ టూ డిఫికల్ట్ ఫర్ అస్ హూ కేమ్ ఫ్రమ్ south or like any part of the India, who came from different state and learning new language. నేటివ్ వాళ్ళు మాట్లాడేంత స్పీడ్గా నేటివ్ మాటలు మాట్లాడేంత ఎఫిషియెంట్గా మనం మాట్లాడలేము. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ అగైన్ టుమారో.